వాక్య పఠనములు చదువుకుందామండి. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధనలోని భాగము పరమగీతము గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు చదువుకుందాము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షణలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఉరువులు శిల్పకారు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభిదేశము మండలాకార కలశము, సమిళిత ద్రాక్షరసము దాని యందు వెలితి పడుకుండునుగాక. నీ గాత్రము పద్మలంకృత గోధుమ రాశి, నీ ఈరు కుచ్చములు జింక పిల్లలి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందారము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెస్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనాను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము, నీ తల వెంట్రుకలు ధూమ్ర వర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దడుగుచున్నాడు. దేవుడు తన వాక్యము మన హృదయములలో ఫలింపచేయునుగాక. ఎట్టి అవకాశం ఇచ్చిన దేవునికి, నలుగురు అధికారులకి నా హృదయపూర్వక వందన మరణాతాలు. దేవుని యొక్క వాక్యమును గౌరవించిన నిమిత్తము అందరము లేచి నిలబడి ఈ మహాసభలలో కుమారుడైన దేవుని తలంచుకొనుచు యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనం వరకు చదువుకుందాము. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పెను. ఇస్కరియోతు కాని యోదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనపరుచుకున్నటకేమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. దేవుడి వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. ఇటు ధన్యతనిచ్చినటువంటి అధికారులైనటువంటి నలుగురు అయ్యగారులకు నా వందన మరణాతలు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు చదువుకుందాము. Revelation 14 chapter 14 1 to 5 verse. The Lamb and his people. Then I looked, there was a Lamb standing in the Mount Sinai. With him were the 1,000, 144,000 who have been named, and his father name written on his forehead. And I heard a voice from the heaven, the sound like a roaring water, fell like a loud peals of thunder.
It sounded like the music made by the musician playing their hymns. 144,000 people stood before the throne. The four living creatures and the elders, they were singing a new song, which only they could learn. Of all mankind, they have only one who have been redeemed. They have men who have kept themselves pure, not to be having sexual relationship with the women. They were virgins. They following the Lamb, whoever be gone. They have been redeemed from the rest of mankind, and they were first ones to be offered to the God, to the Lamb, and they have never been known to tell lies. They are faultless. God bless this word. దేవుడి వాక్యము దేవుడు దీవించును గాక. ఇటు అవకాశం ఇచ్చిన నలుగురు అధికారులకు నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన కార్యక్రమం అయిన తర్వాత